హాయ్ గైస్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ వెరీ ఈగర్ అండ్ enthusiastic to learn the new things in achieving your goal. ఓకే ఫ్రెండ్స్, అవునా కాదా? చల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఉద్యోగం వస్తే మీరు ఎలాంటి చైర్లో కూర్చుంటారు? ఆ చైర్ కలర్ ఎలా ఉంటుంది? మీ ఆఫీస్లో గోడల కలర్స్ ఎలా ఉంటాయి? మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తే ఏ కంపెనీ ల్యాప్టాప్? దట్ ఆల్సో యూ కెన్ డిసైడ్. ఒకవేళ సిస్టమ్ ఇస్తే సిస్టమ్ ఏ కంపెనీ సిస్టమ్? ఇలా ప్రతిదీ మీరు ఊహించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, వాట్ సార్ట్ ఆఫ్ బాస్? ఎలాంటి బాస్ ఉండాలి? ఎప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు, మిమ్మల్ని ప్రోత్సహించేవాడు, మిమ్మల్ని మీకు ఐఎమ్ దేర్ నా, యూ డోంట్ వరీ, యూ గో హెడ్, నువ్వు పని చెయ్యి అని చెప్పి ఇన్స్పైర్ చేసే లీడర్ లాంటి మేనేజర్ ఉండాలా. మీ పై అధికారి, మీ కొలీగ్స్ ఎలా ఉంటారు, అక్కడి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ మీరు మీ ఊహలు గుసగుసలాడే మీ ఊహలకు పని చెప్పండి. ఆ ఊహలు, నేను ఇప్పుడు ఎంత అయితే ఎంతూజియాస్టిక్గా ఉన్నానో ఆ ఎంతూజియాజం మీరు పెట్టండి. యూ విల్ సక్సీడ్ ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏంటంటే ఇమాజినేషన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడు? ఇమాజినేషన్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద నాలెడ్జ్ అని చెప్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంకొక మాట అన్నాడు. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే, how you can able to name పోటాన్ అంటే ఎట్లా అనుకుంటున్నావు, అంటే ఎట్లా నువ్వు చూడగలిగినావు అంటే, నేను లైట్ కంటే స్పీడ్గా నా ఊహల్లో చూడగలిగాను. లైట్ వచ్చి ఏదైనా మాస్ మీద పడితే ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని క్వాంటమ్ పోటాన్ అని చెప్పాను అని చెప్తాడు కదా. పాకెట్స్, ఎనర్జీ పాకెట్స్ అని చెప్పి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎలా అన్నాడు అంటే, ఆయన చెప్పింది అదే, ఇమాజినేషన్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీ ఊహలు ఎంతగా ఉంటే, ఎంత క్లియర్గా ఉంటే, విజువలైజేషన్ ఎంత క్లియర్గా ఉంటే మీరు అంత తొందర సక్సెస్ అవుతారు. కల్పనా శక్తి మీరు ఎంత బాగా విజువలైజ్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఎంత బాగా చూడగలిగితే, మీ ఫ్యూచర్ని మీరు ఎంత బాగా చూడగలిగితే, మీ భవిష్యత్తు అంత బంగారమయమవుతుంది. మీరు అంత తొందరగా విజయం సాధిస్తారు ఫ్రెండ్స్. ఇదేంటంటే, మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఎంత బాగా ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంత మంచిగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా మీరు ఊహించుకోగలిగితే బాగుంటుంది. ఈ విజువలైజేషన్ యాక్టివిటీ అన్నది రోజు నేను ఇవి చెప్పిన ప్రతి యాక్టివిటీ మీరు ఒక నోట్ బుక్ పెట్టుకొని మీరు చెయ్యాలి. నోట్ బుక్ పెట్టుకొని రాస్తూ ఉండాలి. రాస్తూ మీరు పోస్ట్ చేయండి మన గ్రూప్లో. సో దానివల్ల మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ లక్ష్యాన్ని ఆకర్షించే మ్యాగ్నెట్గా తయారై మీరు మీ గమ్యాన్ని చేరుతారు ఫ్రెండ్స్. మీ మనస్సు శాంతంగా ఉండడానికి మెడిటేషన్ అవసరం. ఆ మెడిటేషన్ నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో నేను చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.